కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆరోపించారు. స్థల పురాణంతో పాటుగా చారిత్రక వైభవం ఉన్న ఈ ఆలయాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి ఊసేలేదని అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొండగట్టు ఆలయానికి బడ్జెట్ కేటాయింపులో ఎప్పుడూ నిరాశ ఎదురవుతుందని అన్నారు. ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. జగిత్యాల బహిరంగ సభలో కొండగట్టు ఆలయానికి 100 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. వచ్చే బడ్జెట్ సమావేశంలో అంజన్న ఆలయానికి 100 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆంధ్ర పాలనలో తెలంగాణ దేవాలయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడ కొండగట్టు దర్శనానికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 8.5 సంవత్సరాలు దాటినా కూడా కొండగట్టు ఆలయ అభివృద్ధికి కనీసం చొరవ చూపకపోవడం, ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అత్యంత బాధాకరం. ఎప్పుడు బడ్జెట్ పెట్టినా అంజన్న భక్తులు ఈ బడ్జెట్ లో కొండగట్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తారని చెప్పి 1000 కళ్లతో ఎదురు చూసే పరిస్థితి తప్ప ప్రతిసారి కూడా బడ్జెట్ లో నిరాశన ఎదురవుతున్నది. ఇలా నిజంగా ఈ అంజన్నకు చారిత్రాత్మకంగా ప్రాధాన్యత ఉంది. ఇక్కడ నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ నుంచి కొండగట్టు వరకు ఒక పర్యాటక కేంద్రంగా, ఒక టూరిజం హబ్ గా, టూరిజం కారిడార్ గా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. నిజంగా గతంలో ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం ఎంత చేసిండ్రో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి